తెలుగు సినీ పరిశ్రమకు మార్షల్ ఆర్ట్స్ కోచింగ్, ఫైట్ మాస్టర్‌గా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ నటుడు షిహాన్ హుసేని కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమలో హుసేనికి ఎంతో ప్రత్యేకత ఉంది. షిహాన్ హుసేని పేరు మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు, అనేక హిట్స్ సినిమాల్లో నటుడిగాను కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఆయన చెప్పిన మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ శిక్షణ ఎంతో మంది యాక్షన్ హీరోలకు ఉపయోగపడింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటి పోరాట విద్యలను నేర్పించిన గురువు షిహాన్ హుసేనియే. పవన్ కళ్యాణ్ గారు తన మొదటి రోజుల్లోనే హుసేని దగ్గర శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా తమ్ముడు, బద్రి, జానీ వంటి చిత్రాల్లో పవన్ చూపించిన ఫైట్ మూమెంట్స్ వెనుక హుసేని శిక్షణ ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. హుసేని కేవలం సినిమాల కోసమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ లో రాణించారు. ఆయన పవన్ బ్లాక్ బెల్ట్ సాధించి మార్షల్ ఆర్ట్స్ లో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ముఖ్యంగా కరాటే, తాయిక్వాండో, కిక్ బాక్సింగ్ వంటి పోరాట కళల్లో ప్రావీణ్యం సాధించి ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. షిహాన్ హుసేని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, శిష్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. హుసేని సార్ లాంటి గురువులను కోల్పోవడం బాధాకరం. ఆయన మార్గదర్శకత్వంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నా కెరీర్‌లో ఎంతో ఉపయోగపడ్డాయి అని పవన్ కళ్యాణ్ గారు కూడా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి హుసేని చేసిన కామెంట్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్ కళ్యాణ్ కుమార్ గా ఉన్న అతడికి పవన్ అని పేరు పెట్టాను అని చెప్పేసి ఆయన చెప్పిన వీడియో, ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. అలాగే నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కోరినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక హుసేని అంత్యక్రియలు చెన్నైలోని కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నాయని మాత్రం సమాచారం.